నవంబర్ 14 మా చిన్న బర్త్డే అండి. రైల్వే స్టేషన్లో కాకరుస్తుందని చెప్పాను కదా. ఇంటికి వచ్చిన తర్వాత వాడికి నచ్చినవన్నీ వండి పెట్టాను. అందరూ కలిసి ఇలా భోంచేశారు నైటు. తెల్లవారితే మా బుడ్డిదానికి చెవులు కుట్టించడం అండి. మా ఇంటికి దగ్గరలోనే ఇలా నాగమయ్య పుట్ట ఉంటుందండి. ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది. నాగుల చవితి రోజు కుట్టించలేకపోయామా అని కార్తీక పౌర్ణమి రోజు కుట్టించుదామని అనుకున్నాము. శివలింగం పైన నాగుంపడిగా చూస్తేనే నమస్కరించుకోవాలనిపిస్తుంది కదా. ఈ పుట్ట కూడా ఈ పుట్టలో నిజంగా పాము ఉందండి, నాగమే ఉన్నాడు. ఈ మధ్య వరదలు వచ్చాయని వీడియో పెట్టాను కదా, కనీసం ఈ పుట్ట చుట్టూ అవతల వైపు ఉన్న గోడ కూడా కూలలేదండి. అందరి ఇళ్లలోకి కూడా వాటర్ వచ్చేసాయా, కానీ ఇక్కడ మాత్రం ఏమీ కాలేదు. 3వ సంవత్సరం కానీ 5వ సంవత్సరం కానీ పిల్లలకు చెవులు కుట్టించడం చాలా చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతారు. అంతేకాదు ముఖానికి ఎంతో అందాన్ని ఇస్తుందండి చెవులు కుట్టిస్తే. అందంతో పాటు వర్చస్సును కూడా పెంచుతుంది, మొహం కళగా కూడా ఉంటుంది. ఈ కారణంగా చిన్నపిల్లలకు మనం చెవులు కుట్టించడం జరుగుతుంది. అది మంచి రోజు చూసుకొని మనకి చాలా మేలు చేసే విధంగా ఒక సంస్కారాన్ని మలచారు మనకి మహర్షులు. సుశ్రుతుడు పిల్లలకు చెవులు కుట్టించడం అనే కార్యక్రమాన్ని 3వ సంవత్సరంలో చెయ్యాలి అని అయితే తప్పకుండా అన్నాడు. ఒకటి రక్షణ కోసం, రెండవది ఆభరణాల కోసం. ఈ ఆభరణాల కోసం మనం బంగారాన్ని ధరిస్తాం కనుక బంగారం మన ముఖం వర్చస్సును పెంచుతుంది. బంగారాన్ని ధరించడం వల్ల వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని పెంచే లక్షణం బంగారంలో ఉంది కనుక దాన్నే ధరిస్తున్నాము మనం ఎక్కువగా. ఈ చెవులు కుట్టించడం వల్ల ఆంత్య వృద్ధి అయితే జరుగుతుందట, అంటే హెర్నియా అలాంటివి రాకుండా చేస్తుందట. కాకపోతే ఇప్పుడు మా పిల్లలకి ఎవరు కుట్టిస్తున్నారులేండి చెవులు, కాకపోతే ఫ్యాషన్గా ఒక చెవు కుట్టిస్తాం. ఆడపిల్లలకే చెవులు ఏదో కుట్టిస్తున్నాం, ముక్కులు మాత్రం కుట్టించుకోవడం లేదు చాలామంది. ఇప్పుడు ఎక్కడో ఒక చోట సూదులు గుచ్చే పద్ధతిని ఆక్యుపంక్చర్ అంటున్నారు ఎక్కువగా. ఇప్పుడు చైనాలో ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ పెరిగి మన వాళ్ళు కూడా పచ్చబొట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వాటినే ట్యాటూలని ఇప్పుడు ఫ్యాషన్గా పిలుస్తున్నారు. ఇక్కడ స్విచ్ వేస్తే ఎక్కడో లైట్ వెలిగినట్టుగా, ఒక చోట నొక్కితే మరొక చోట ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలా చెప్పే అటువంటి దాంట్లో చెవులు కుట్టేదాన్ని జాగ్రత్తగా ఎన్నుకొని ముందుగా పెన్నుతో ఒక గుర్తు పెట్టుకొని దాని మీద కుట్టడం జరుగుతుంది. పూర్వకాలంలో వైద్యం చేసేవారిని ఆచార్యులు అనేవారు. చార్యులు కాకపోయినా చారీసుగా అంటే కంసాలి వారు, అంటే వారికి కూడా పూర్వం కొంచెం వైద్యం తెలిసి ఉండేదటండి. అంటే చెవులు ఎక్కడ కుట్టాలి, పాయింట్ అంటే గుర్తు ఎక్కడ పెట్టాలి వారికి మాత్రమే కరెక్ట్గా తెలుస్తుందట. అదే ఆచారంగా ఇప్పటికీ మనం కంసల వారిని పిలిపించి చెవులు కుట్టించడం జరుగుతుంది. మన పూర్వీకులు పెట్టిన ఆచారాలని సంస్కృతిని పాటిస్తూ మనం ఇప్పటికీ మన పిల్లలకి ఇలాగే 3 సంవత్సరాలకి లేదా 5 సంవత్సరాలకి చెవులు కుట్టిస్తూ ఉన్నామండి. ఇవాళ మన వీడియో ఇదేనండి. మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బుడ్డిదానికి చెవులు కుట్టాక ఎలా ఉందో అది కూడా ఫోటో పెడతానండి. చెవులకి అవి కదులుతుంటే భలే ఉందండి.